అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడంతోనే జీతాల్లో కోతపడిందా? ఆఫర్ లెటర్స్ ఇచ్చిన కంపెనీలు శాలరీ కట్ చేస్తూ మరోసారి లెటర్స్ ఇస్తున్నాయా? అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ట్రంప్ అంటే కంపెనీలు భయపడుతున్నాయా? కారణాలు అనేకం. కానీ అమెరికా, కెనడాల్లో జాబ్స్ వచ్చిన వారి జీతాలు తగ్గుతున్నాయి. ఆఫర్ లెటర్ ఇచ్చిన కంపెనీలు జీతాల్లో 25 నుంచి 30% కోత విధిస్తూ మళ్లీ కొత్త ఉద్యోగ నియామక లెటర్లు ఇస్తున్నాయి. పే కట్ కు అంగీకరించి జాబ్స్ లో చేరాలంటూ షరతు విధిస్తున్నాయి. ఉద్యోగార్థుల కళ్లెదుటే డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నా చేసేది లేక జాబ్స్ లో చేరుతున్నారు. ఆర్థిక మాంద్యం ఉందని, ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఉన్నాయంటూ కంపెనీలు షాకులు చెబుతున్నాయి. యాడ్లో ప్రకటించిన జీతానికి, ఆఫర్ లెటర్లో ఉన్నదానికి, చేతికొచ్చిన శాలరీకి మధ్య వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తోంది. సాంకేతిక నిపుణులకు ఏడాదికి $1,00,000 నుంచి $110,000 జీతం ఉంది. కెనడాలో $80,000 నుంచి $90,000. అయితే ఈ సరాసరి జీతం కన్నా చేతికొచ్చేటప్పటికి 30% తక్కువగా వస్తోంది. కంపెనీ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మార్పులు చేశామని కంపెనీలు చెప్పుకొచ్చాయి. అంత దూరం వచ్చి తక్కువ జీతాలకు పనిచేయాలంటే కొంత ఇబ్బంది పడుతున్నారు. అమెరికాలో ఉండి ఎంఎస్లు చేసిన డెలివరీ బాయ్స్ పెట్రోల్ పంపుల్లో పనిచేయాల్సిన పరిస్థితి. ఉద్యోగానికి తాము భద్రత కల్పించలేమంటూ చాలా కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగం వచ్చిందన్న ఉద్దేశంతో ఉన్న జాబ్స్ కు రిజైన్ చేసిన వారు తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికా కొలువుల్లో జాయిన్ అవుతున్నారు. అమెరికా కంపెనీలు హైరింగ్ ప్రాసెస్ లో పారదర్శకత పాటించడం లేదు. భారీ జీతాలు ఇస్తామన్న ప్రకటనలు చూసి చాలా మంది మోసపోతున్నారు. ఆర్థిక మాంద్యం, కంపెనీ రీస్ట్రక్చరింగ్, నిధులలేమి, మార్కెట్ కండిషన్స్, ప్రతి కంపెనీ ఈ 4 కారణాలనే చూపిస్తోంది. ఇప్పుడు ఒక అన్సర్టనిటీ, ఈ పాలసీస్ ఎలాగుంటాయి? ట్రంప్ చేసే పాలసీస్, ఇచ్చిన వీసాలు క్యాన్సిల్ చేస్తాడా ఆల్రెడీ, లేకపోతే ఎవరికైతే H-1B వీసాలు ఇచ్చినో లేదా అది కూడా దారిలో పెట్టి డిలే చేస్తాడా? అలాంటి సమయంలో మనం ఎక్కువ జీతాలు ఇవ్వాలి. లింక్ కూడా వచ్చింది. H-1B వీసాల మీద, ఈ పని చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద, ఆ కంపెనీల మీద ట్యాక్స్ వేస్తారు. ఆ డబ్బు కలెక్ట్ చేసి అమెరికన్స్ ఉద్యోగం లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏదో చేస్తారు. చాలా అన్సర్టనిటీ ట్రంప్ తీసుకొచ్చాడు కాబట్టి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటున్నారు. కొన్ని రోజుల వరకు అన్సర్టనిటీ ఉంటుంది. ఈ టెక్నాలజీ సెక్టర్ వరకు మళ్ళీ చాలా వరకు అడ్జస్ట్మెంట్ చేసి ముందరికి వెళ్ళిపోతుందని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత భారతదేశం నుంచి మన ప్రభుత్వానికి కూడా ఒకటే ఇంట్రెస్ట్ ఉన్నది. అమెరికాకి మనకి ఎక్కువ చేయగలిగింది ఏం లేదు. మన నుంచి వెళ్ళిన టెక్నాలజిస్ట్, ఇంజనీర్స్కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది ఒకటే డిమాండ్ ఉన్నది భారతదేశానికి. అమెరికా మనకి చేయగలిగింది ఏమీ లేదు, ఏ రంగంలో కూడా లేదు. అప్పులు అక్కర్లేదు, ఫుడ్ అక్కర్లేదు, వాళ్ళ నుంచి ఏం అక్కర్లేదు. కాబట్టి అయ్యే విషయంలో కూడా తప్పకుండా ఈసారి ట్రంప్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా చాలా జాగ్రత్తగా మాత్రం ఉంటారు. పెద్ద కంపెనీలన్నీ ట్రంప్ విధాన నిర్ణయాలపై ఆశగా చూస్తున్నాయి. ఐటీ, ఏఐ లాంటి సెక్టార్లు పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నాయి. స్టార్టప్లకు డొనాల్డ్ ట్రంప్ ఊతమిస్తారని భావిస్తున్నాయి. కంపెనీలోకి నిధుల వరద పారించకపోతే ఉద్యోగాల సృష్టి గగనం కానుంది. మరోవైపు ఈ విద్యా సంవత్సరంలో గ్రాడ్యుయేట్ చేసిన వారికి వెంటనే ఉద్యోగాలు దొరకటం కష్టంగా మారింది. ఐటీ రంగంలో అనిశ్చితి కొనసాగుతోంది. ట్రంప్ నిర్ణయం తీసుకోవడానికి కనీసం 2 నెలలైనా పడుతుంది. అప్పటిదాకా టెన్షన్ తప్పదంటున్నారు నిపుణులు. వచ్చే ఏడాది కాలేజీల నుంచి వచ్చే గ్రాడ్యుయేట్లకు పర్వాలేదు. అప్పటికే జాబ్ మార్కెట్ పరిస్థితి కుదుట పడనుంది. క్యాంపస్ ప్లేస్మెంట్లు వచ్చే ఏడాది నుంచి ఆశాజనకంగా ఉండే ఛాన్స్ ఉంది. అమెరికాలో భారతీయ విద్యార్థుల భవిష్యత్తు కొంత గందరగోళానికి గురైంది. H-1B వీసాల స్పాన్సర్షిప్లను పలు కంపెనీలు కుదిస్తున్నాయి. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ యువత కొంతకాలం పనిచేసేందుకు ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ ప్రోగ్రాం OPT ఉపయోగపడుతుంది. అయితే దీన్ని చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారని, దీన్ని రద్దు చేయాలంటూ అమెరికాలో ఆందోళన వ్యక్తమవుతోంది. టెంపరరీ జాబ్స్ కు పర్మిషన్ తీసుకుని చాలా మంది ఫుల్ టైం జాబ్స్ చేస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ట్రంప్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.